హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారు? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసు స్మాల్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసు స్మాల్ వరల్డ్. నేను చెప్తుంటే మా పిల్లల పక్కన ట్రై చేస్తున్నారా? వాళ్ళకి తెలియకోకుండా నేను రికార్డ్ చేశాను. పిల్లల వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో బురద గుమ్మడికాయలతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా. బురద గుమ్మడికాయలకు బొరుగులు కంపల్సరీ. బొరుగులలో ఏమైనా ఉందేమో అని చెప్పి అత్తయ్య చేస్తుంది. బురద గుమ్మడికాయ, అల్లము, పచ్చిమిరపకాయలు ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను. బూడిద గుమ్మడి వడియాలతో పాటు సగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టుకుంటున్నాము. దీంట్లో కొంచెం సగ్గుబియ్యం కొంచెం పడతాయి కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టిందని దాంట్లో కొంచెం వాడతాం కదా, ఆ తర్వాత కొంచెం ఎలాగో మిగులుతుంది. దాంట్లో కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి వడియాలు పెట్టుకోవడమే. అందుకని చెప్పి 10 లీటర్స్ కుక్కర్లో ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఎలా ఉందో చూడండి. ఇలా వచ్చే వరకు విజిల్స్లో బాగా ఉడకబెట్టుకోవాలి. మా అత్తయ్య బొరుగులు నీట్గా క్లీన్ చేసింది కదా, అందులో వాటర్ పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టేస్తున్నాను. నేనైతే బురద గుమ్మడికాయని ఇట్లా కట్ చేసింది అత్తయ్య. కట్ చేసుకొని తొక్కలు పైన ఉంటుంది కదా, తొక్కంతా నీట్గా తీసేయాలి. అత్తయ్య అటు సైడ్ బురద గుమ్మడికాయకి తొక్క తీసుకుంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి అత్తయ్యకి మిక్సీ జార్ తెచ్చిచ్చాను. అవి తరిగేలోపు ఇది నేను పేస్ట్ రెడీ చేసుకుంటే అత్తయ్య అని జార్ ఇవ్వడంతో అత్తయ్య దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు కలుపు వేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. అత్తయ్య స్పూన్స్ వాడదు, దేంతో అయినా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ చేత అందాజుగానే వేసుకుంటుంది. కల్లుప్పు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసేసాను. అందులోనే కొన్ని వేసుకుంటూ మిక్సీ జార్లో మిక్సీకి వేసుకుంటున్నాను. వాటర్ వేస్తే బాగుండవు, అప్పుడు కొన్ని వేసినా కూడా కలర్ అనేది చేంజ్ అవుతాయి. అందుకని చెప్పి కొన్ని మిక్సీకి వేసుకుంటూ ఇలా పేస్ట్ అయ్యే వరకు వేసుకున్నాను. మీకు స్విచ్ పక్కన ఆఫ్ చేసాను చూడండి. మనము కరెంట్ అవసరం ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటాం కదా, అవసరం అయిపోయిన తర్వాత ఆఫ్ చేయాలి కదా. వాష్రూమ్స్లో అయినా బెడ్రూమ్లో అయినా అవసరం ఉన్నప్పుడు స్విచ్లో ఆన్ చేసేసి అయిపోయిన తర్వాత నేను ఆఫ్ చేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. చాలామంది అలాగే ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతారు, కరెంట్ అనేది వేస్ట్ అయిపోతుంది, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఇలా చేయడం వల్ల కరెంట్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. వడియాలు కలుపుకోవడానికి ఒక పెద్ద టబ్ తెచ్చేసుకున్నాను. దాంట్లో ముందుగా మనం పచ్చిమిరకాయ పేస్ట్ అవి వేసేసాను. గుమ్మడికాయ ఉంది కదా, బురద గుమ్మడికాయ, అది తురుముతుంటే లేట్ అయిపోతుంది. అందుకని చెప్పి మిక్సీకి వేసుకొని ఇట్లా టబ్లో వేసి పెట్టేసుకున్నాను. నేనైతే టక్కని కలుపుకోవడమే. బకెట్లో మీరు చూసారు కదా, స్టార్టింగ్లో అత్తయ్య బొరుగులు చేసింది కదా, అందులో వాటర్ వేసేసి అలాగే పెట్టేశాను. ఈ పేస్ట్ ఇది తురుముకొని ఇదంతా అయ్యేటప్పటికి హాఫ్ అన్ అవర్ పైన అయింది. బొరుగులు అయితే నానుతూనే ఉన్నాయి. తురుముకుంటే నీట్గా ఉంటుంది, కాకపోతే తురుముతుంటే లేట్ అయిపోతుంది. తర్వాత మా అబ్బాయి స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పి ఇలాగ మిక్సీకి వేసేసుకున్నాను. అది కూడా ఒక్క ముక్కగానే మెత్తగా పేస్ట్ చేసుకోలేదు. బొరుగులు బాగా నానాయి చూడండి. హాఫ్ అన్ అవర్ నానడంతో ఇలా వచ్చేసాయి. ఇలా నానబెట్టిన తర్వాత నీట్గా వాటర్ లేకోకుండా గట్టిగా పీసుకేసి ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వడియాలలో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసిన తర్వాత నీట్గా అంతా కలుపుకోవాలి. మనం ముందుగా పచ్చిమిరకాయ పేస్ట్, బురద గుమ్మడికాయ బొరుగులు ఇవన్నీ వేసాం కదా, నీట్గా కలుపుకోవాలి. మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం సగ్గు బియ్యంతో, అది కూడా వేసి నీట్గా కలుపుకోవాలి. మనకి ఎలా కావాలి, వడియాలు పెడితే చెక్ చేసుకుంటాం కదా, అట్లా పెట్టి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని పక్కన ఉడకబెట్టుకుని వేసుకుంటూ నీట్గా కలుపుకుంటూ రావాలి. అంతే, తర్వాత మనం వడియాలు పెట్టుకోవడమే. చాలా ఈజీగా అయితే.
అలాగే తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఒక బకెట్లో వేసుకొని తీసుకెళ్తున్నాను. అందులో సగ్గుబియ్యం మిగిలాయి కదా, చూసారు కదా, అందులో కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకొని అవి కూడా వడియాలు పెట్టుకోవడమే. పైకి తెచ్చేసుకున్నాను. పంచ తీసుకున్నాను నేనైతే, నీట్గా వాటర్లో తడిపి పెట్టుకొని రాళ్ళు పెట్టుకునేసా. మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, దాంట్లో మేమైతే ఊరమిరపకాయలు పెట్టుకోవడం అయిపోయింది. 3 times పెట్టుకున్నాము. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకో సగ్గుబియ్యంతో ఇలా జీలకర్ర సాల్ట్ వేసి రెడీ చేసేసుకున్నాను. ఈ ప్యాక్ తెచ్చుకునేటప్పుడు పక్కన పెట్టేసా, సెల్ వీడియో తీయడం మర్చిపోయాను. పంచ నీట్గా వాటర్లో నానబెట్టి గట్టిగా పిండేసి నీట్గా పరిచి అటు సైడ్ రాళ్ళు పెట్టేశాను. ఇలా చేత్తో పెడుతున్నాను అంతే. బుడద గుమ్మడికాయలు మామూలుగా ఇట్లా సమోసా టైప్లో జస్ట్ అట్లా పెట్టేసేయాలంతే. అలా నాకు నచ్చలేదు, వేయంగానే ఆయిల్లో మాడిపోతాయి. మామూలుగా వడియాల్లాగే పెడుతున్నాను. ఇట్లా పెట్టుకుంటే నాకు నచ్చాయి అని చెప్పి ఇలా పెడుతున్నాను. చాలామంది జస్ట్ అట్లా పెట్టేసి వదిలేస్తారు, ఒక చిన్న చాక్లెట్ టైప్లో. అలా పెట్టడం వల్ల ఆయిల్లో వేయంగానే మాడిపోతాయి అనిపించింది. నేను పెడుతున్నా కాబట్టి నాకు నచ్చేట్లా పెట్టుకుంటున్నాను. నేను పెడుతున్నా కాబట్టి ఇలా పెట్టాను. మా అత్తయ్య పెట్టింటే నేను చెప్పా కదా ఫస్ట్ చాక్లెట్ మోడల్ అని చెప్పి, సేమ్ మా అత్తయ్య కూడా అట్లా పెట్టి వదిలేస్తుంది. అందుకే నేనే పెట్టుకుంటా అని చెప్పి తెచ్చుకున్నాను. వేయడం ఆయిల్లో అయితే ఈవెంట్గా బాగా కాలాయి. నాకు టేస్ట్ అనేది నచ్చింది. ఇటు సైడ్ నేను వడియాలు పెడుతుంటే నేను ఫస్ట్ ఒక చిన్న కవర్ పేపర్స్ టైప్లో తీసుకున్నాను. దానికి ఆయిల్ పట్టించేసి పక్కన పెట్టుకున్నాను. నేనేం చెప్పలేదు వాళ్ళకి హెల్ప్ చేయమని. నేను పంచపరిచాను కదా, అలా చూసేసి వాళ్ళు పరుస్తుంటే మా పెద్ద అబ్బాయి చిన్నోడు రాళ్ళు తెచ్చిస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టారు కదా అని చెప్పి నేను వడియాలు దాని మీదే పెట్టాను. పిల్లలు అక్కడ పరుస్తున్నారు కదా, ఆ పరిచిన చోట ఎండ అనేది రాదు, కొంచెం సేపు ఉంటే నీడు వచ్చేస్తుంది. వాళ్ళు పరిచారు కదా ప్రేమగా అని చెప్పి నేను వాటి మీద వడియాలు పెట్టాను. కాకపోతే ఇంకా 2 days అయితే ఎండుతాయి కదా, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను అక్కడే పెట్టేశాను వడియాలు. నేను ఇక్కడ నీట్గా పెట్టుకుంటుంటే మా పెద్దోడు వచ్చి నేను ట్రై చేస్తా అన్నాడు. నేను పెట్టినట్టయితే మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఇంటూ టైప్లో ఇలా పొడవు వెడల్పు అని నేను నీట్గా పెట్టుకుంటున్నా. మా వాడు వచ్చి చూడండి ఎట్లా పెట్టేశాడు. మా చిన్నోడైతే నేను పెడతా అని చెప్పి ఈ చివరికి వచ్చి 3 అట్లా పెట్టేసి బొమ్మలు తెచ్చి ఆడుకుంటున్నాడు. ఈసారి వీడియోస్లో ఎప్పుడన్నా మేము ఎలా పెట్టుకుంటామో ఊరమిరపకాయలు అనేది చూపిస్తాను. ఈ పెట్టడం అయిపోయిన తర్వాత 1 day కూడా గ్యాప్ ఇవ్వకోకుండా మరుసటి రోజే బియ్యపు వడియాలు కూడా పెట్టాలని నేను పిండి ఆడించుకొని వచ్చాను. మా అత్తయ్య ఉడకబెట్టిస్తే నేను పెట్టేస్తాను. అవి కూడా నిదానంగా వీడియో తీసి షేర్ చేస్తూ ఉంటాను, మీరు చూసేయండి. మీరు బుడత గుమ్మడికాయ వడియాలు ఎలా పెడతారో డీటెయిల్గా రాసి కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. నేనైతే ఫస్ట్ టైం పెట్టడము. మీరు ఎలా పెడతారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మీరు పెట్టిన విధంగా ఎలా పెడతారో ట్రై చేశా కదా, అది వీడియో తీసి షార్ట్లో అయినా నేను పెడతాను. నేను ట్రై చేసా మీరు పెట్టింది అని చెప్పి. అదిగో చూడండి, అటు సైడ్ వారగా కొంచెం చిన్నగా పెట్టేసి వాటితో రింగులతో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఆయిల్ పట్టించా కాబట్టి ఇలా ఉన్నాయి. వీటిని సగ్గుబియ్యంతో ఇలా వేసి ఇలా వడియాల్లాగా పెడుతున్నాను. లాస్ట్లో పెట్టేటప్పటికి ఇంకా విసుగు వచ్చేసింది. అవి పెట్టేటప్పటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా చేత్తో పెట్టేసి తొందరగా కిందికి వెళ్ళిపోతున్నాను. ఆ రోజు మా పెద్ద అబ్బాయికి ఆఫ్టర్నూన్ స్కూల్లో, మా అబ్బాయి చదువుకునే చైతన్య స్కూల్లో మార్నింగ్ స్కూల్ ఉంది, ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంది. 10th ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ స్కూల్. ఈ వడియాలు ఎండిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చేసి ఒక షార్ట్ వీడియో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి. ఈ వీడియో వేరే లక్షలు అవుతుంది. కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీద మీ ఒపీనియన్ నాకు తెలుస్తుంది. చూసేయండి, సైడ్కి అప్పుడే నీడ్ వచ్చేసింది. పిల్లల కోసమని నేను మార్చలేదు, కాకపోతే ఇంకా 2 days అని ఎండ్ పెట్టుకుంటాను. వాళ్ళు నాకు హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది కాబట్టి వడియాలు పెట్టడం అయిపోయాయి. నేను మా పిల్లల కిందకి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.